గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. నీటి కొరత. మాంటీకి అతని కొత్త సైకిల్ చాలా ఇష్టం. మరియు మాంటీ రోజు అతని సైకిల్ కడిగి మెరిసేలాగా చేస్తూ ఉంటాడు. మరియు ఆ రోజు మాంటీ అతని సైకిల్ తొక్కోవడానికి సొసైటీ పార్కులోకి వస్తాడు. మాంటీ అతని సైకిల్ కడుక్కోవడానికి సొసైటీ పార్కులో పెట్టబడిన నీటి పంపుకి అతని పైపు పెట్టి సైకిల్ కడుగుతూ ఉంటాడు. ఇలా చేస్తే నా సైకిల్కున్న దుమ్మంతా పోతుంది. అమ్మ నన్ను తిట్టను కూడా తిట్టదు. ఈ రోజు నేను ఇంటి బయటనే సైకిల్ని కడుగుతున్నాను. నీటి పంపులో నుంచి నీళ్లు అలా పోతూనే ఉన్నాయి. చాలా నీళ్లు పోయి అలా పార్కులో ప్రవహిస్తూ ఉన్నాయి. కొంతసేపట్లోనే సొసైటీ పార్కులోకి గట్టు ఇంకా చింకీ కూడా ఆడడానికి వస్తారు. వాళ్ళని చూస్తూనే మాంటీ కొంటితనంగా ఇలా అంటాడు. హే గట్టు, ఇలా చూడు. మాంటీ మాట విన్న గట్టు వెనక్కి తిరిగి చూస్తాడు. మాంటీ నీళ్లు పోస్తూ ఉన్న పైపుతో గట్టును తడిపేస్తాడు. మొంటి మొంటి, నువ్వు ఆపు. నువ్వు ఆపకపోతే నేను మీ అమ్మకి చెప్తాను. మాంటీ ఆపలేదు. ఇప్పుడు కూడా మాంటీ చాలా నీళ్లు వృధా చేస్తూ ఉన్నాడు. చింకీకి కోపం వచ్చింది. చింకీ మాంటీ నుండి పైపు లాక్కోవడానికి ముందుకు వెళ్ళింది. అప్పుడే చింకీ నీటి బురదలో పడిపోయింది. అలా చింకీని చూసిన మాంటీ ఇంకా నవ్వుతూ ఉన్నాడు. మాంటీ, నీటి కులాయి ఆపు. నీ వల్ల ఈరోజు గార్డెన్ మొత్తం బురదగా అయిపోయింది మాంటీ. చింకీ, నాకు ఈ వేసవి కాలంలో నీటితో ఆడడం అంటే చాలా ఇష్టం. తీసుకో, మీరు కూడా కాస్త మజా చేయండి. అలా చెప్తూ మాంటీ గట్టు చింకీ పైన నిరంతరంగా నీళ్లు పోస్తూ ఉంటాడు. గట్టు కోపంతో మాంటీ దగ్గర పైపు మూతిని గట్టిగా పట్టుకుని నీటిని ఆపుతాడు. అలా నీటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఆ నీటి ఒత్తిడికి ఆ పైపు పగిలిపోతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో నీరు పోతుంటాయి. ఇది చూసి మాంటీ భయపడిపోతాడు మరియు పరిగెత్తుతూ వెళ్ళిపోతాడు. ఈ మొంటి అయితే పారిపోయాడు. ఇప్పుడు మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే ఇదంతా మనమే చేశామని అనుకుంటారు. నువ్వు నిజమే చెప్పావు, మనల్నే అంటారు. గట్టు చింకీ కూడా వాళ్ళ ఇంటి వైపు పరిగెడతారు. సొసైటీ పార్క్ యొక్క వాటర్ ట్యాంకులో నీరు మొత్తం సైకిల్ మాంటీ యొక్క మజా కారణంగా ఇదంతా జరిగింది. అరే, ఏం జరిగింది? మీరు ఆడుకోవడానికి వెళ్లారా? స్నానం చేయడానికి వెళ్లారా? అమ్మ అలా కోపంగా అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. గట్టు చింకీ కోసం టవల్ తీసుకుని వెళ్తుంది. ఇదిగో, శుభ్రంగా తల తుడుచుకొని ఇంటి లోపలికి వెళ్ళండి ఇద్దరు, సరేనా? గట్టు ఇంకా చింకీ వాళ్ళ ఒళ్ళు శుభ్రంగా తుడుచుకుని ఇంట్లోకి వెళ్తారు. మరియు వారి తడి బట్టలు మార్చుకుంటారు. కొంచెం సేపటికి అమ్మ గమనిస్తుంది, కిచెన్లో నీళ్లు రావడం ఆగిపోయాయి. అరే, ఏమైంది? కిచెన్లో నీళ్లు రావడం లేదు, ఏమై ఉంటుంది? అప్పుడే నాన్న బాత్రూమ్ నుంచి బయటకొచ్చి అమ్మని అడుగుతుంటాడు. అరే, నీళ్ళెందుకు రావడం లేదు? నేనిప్పుడు స్నానం మధ్యలోనే ఉన్నాను. ఇప్పుడు ఈ సబ్బుని నేను ఎలా పోగొట్టుకోను? అలా సబ్బులో చూసిన నాన్నని చూస్తూ గట్టు ఇంకా చింకీ నవ్వుతూ ఉంటారు. అరే, కిచెన్లో కూడా రావడం లేదు. ఆగండి, అందరినీ అడుగుతాను. మనొక్కళ్ళకే రావడం లేదా, వాళ్ళందరికీ కూడా రావడం లేదా అని. అమ్మా, మొత్తం సొసైటీ వాళ్ళందరినీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సొసైటీ ట్యాంకులోని నీళ్ళన్నీ ఖాళీ అయ్యాయి. ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? అవునమ్మా, గట్టు నిజమే చెప్తున్నాడు. మాంటీ తన సైకిల్ కడుక్కునే సందర్భంలో ట్యాంకులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయేలా కడుక్కున్నాడు. అందుకే మేము కూడా తడిసిపోయాము. అరే, ఇప్పుడు నేనేం చేయను? కొంచెమైనా నీళ్లు లేవా ఇంట్లోని? టవల్తో ఒళ్ళు శుభ్రం చేసుకోండి. నేను సొసైటీలో సెక్యూరిటీకి ఫోన్ చేసి చూస్తాను. ఈ మాంటీ యొక్క అల్లరి రోజురోజుకి పెరిగిపోతుంది. అమ్మ ఫోన్ చేయడానికి వెళ్తుంది. మరియు గట్టు ఇంకా చింకీ నాన్నకి టవల్ తెచ్చిస్తారు. నాన్న, మీరీరోజు నీళ్లు లేకుండానే స్నానం చేసి ఒక రికార్డు సృష్టించారు. అయ్యో గట్టు, ఫస్ట్ ఇది నవ్వుకునే సందర్భం కాదు. నీరు అయిపోవడం చాలా పెద్ద విషయం. నాన్న ఆ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోతారు. అమ్మ సొసైటీ సెక్యూరిటీ గారికి ఫోన్ చేస్తుంది. హలో సెక్యూరిటీ గారు, మెయిన్ ట్యాంకులో నీళ్ళన్నీ అయిపోయాయా? ఎవరో సొసైటీ పార్కులో ఉన్న పంపుని వదిలేశారు. అలా ఉన్న ట్యాంక్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇప్పుడేమవుతుందో? నీళ్లు లేకపోతే ఎలా జరుగుతుంది? గట్టుకి చాలా దాహం వేస్తూ ఉంటుంది. అతను అలా వెళ్ళి ఫిల్టర్ నుంచి మంచినీళ్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫిల్టర్ నుంచి సగం నీళ్లే వస్తాయి.
అరే, ఈ సగం గ్లాస్ నీళ్లతోని నేను దాహం ఎలా తీర్చుకోను? అమ్మా, నాకింకా నీళ్లు కావాలి. ఇప్పుడు ఇండ్లు మొత్తం నీళ్లే లేవు. నేను మీ ఇద్దరికి ముందే చెప్పాను ఫిల్టర్ నుంచి నీళ్లు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టమని. ఇప్పుడు చూడండి, ఇంట్లో చుక్క నీరు కూడా లేదు. నాకిప్పుడైతే చాలా దాహంగా ఉంది. గట్టు, అమ్మ ఎలా చెప్పిందో అలాగే చెయ్యి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? మనకి టిఫిన్ కూడా ఉండదు. గట్టు ఎప్పుడైతే టిఫిన్ అనే మాట విన్నాడో అప్పుడు నీటి యొక్క జిడ్డు మానేశాడు. నాన్న నీటి గురించిన విషయాలు తెలుసుకొని ఇంటికి వస్తాడు. ఆ సొసైటీ మొత్తం కూడా నీళ్ళ ఇబ్బంది ఉంది. ఇప్పుడు సొసైటీ కోసం ఒక ట్యాంకర్ తెప్పించాల్సి ఉంటుంది. హాహా, ట్యాంకర్ వచ్చిందంటే సగం ప్రాబ్లం పోతుంది. పదండి, మనం టిఫిన్ చేద్దాము. నేను ఈరోజు పొద్దున్నే లేచి టిఫిన్ కూడా రెడీ చేశాను. తిందాం రండి. అమ్మా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అలా అంటూ చింకీ త్వరగా టేబుల్ పైన పెట్టి ఉంచిన శాండ్విచ్ ని కొరికి తింటుంటుంది. కొంతసేపట్లోనే ఆమె నోరు మండుతూ ఉంటుంది. అరే, ఏమైందమ్మా? నాన్న, పొరపాటున పచ్చిమిరపకాయ కొరికేశా. అరే, నీళ్ళు తీసుకో, నీళ్ళు తాగు. అరే, నీళ్ళెక్కడి నుంచి తేను? ఇంట్లో చుక్క నీరు కూడా లేదు. అమ్మా, నోరు చాలా మండుతుంది. ఉండు తల్లి, నేనేదో ఒకటి చేస్తా. అమ్మ అలా కిచెన్లోకి వెళ్ళి చక్కెర తీసుకుని వచ్చి చింకీ నోట్లో వేస్తుంది. దాంతో చింకీ నోరు మండడం తగ్గిపోతుంది. ఇంక తను హ్యాపీ ఫీల్ అవుతుంది. ఓహ్, నీళ్లు లేకుండా జీవితంలో ఒక్క నిమిషం కూడా ఉండలేము. ఈరోజు మొత్తం ఎలా గడుస్తుందో ఏమో. నువ్వేమీ చింతించకు. సొసైటీలో అందరు కలిసి ఒక ట్యాంకర్ తెప్పించుకుంటున్నారు. ఇప్పుడే దాని గురించి గ్రూప్లో మెసేజ్ పెట్టారు. అరే, ఆ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో? సాయంత్రం 4 గంటలకు అందరూ సిద్ధంగా ఉండండి. ఇంట్లో ఎంతమంది అయితే ఉంటున్నారో ఆ సంఖ్యను బట్టే నీళ్లు ఇస్తారు. ఈ రోజు మనం 4 బకెట్ల నీళ్లు జాగ్రత్త చేసుకోవాలి. కానీ గట్టు ఇంకా చింకి బకెట్ ఎలా మోయగలరు? లేదమ్మా, మేము మా యొక్క భాగాన్ని స్వయంగా మోసుకొనొస్తాము. ఇది ఆటకాయతనం కాదు. ఇంత పెద్ద బకెట్ ని మీ ఇద్దరు ఎలా మోస్తారు? ఏమీ చింతించకమ్మా, మా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ తర్వాత చింకి లోపలికి వెళ్లి 2 చిన్న చిన్న బకెట్లు తీసుకుని వస్తుంది. నేను ఇంకా గట్టు ఈ చిన్న బకెట్లతో ఈ పెద్ద బకెట్ నింపుతాము. మేము మన వంతుగా నీటికి సహాయం చేస్తాము. అవునవును, నడవండి, ట్యాంకర్ వస్తుంది. అలా గట్టు, చింకి ఇంకా అమ్మా నాన్న వాళ్ళు వాళ్ల బకెట్లు తీసుకుని సొసైటీలో ఉన్న మెయిన్ గార్డెన్ దగ్గరికి చేరుకుంటారు. ఎలా అయితే ట్యాంకర్ వచ్చిందో గట్టు ఇంకా చింకి వాళ్ళ చిన్న బకెట్లో నింపుకొని అమ్మా నాన్నకి సహాయం చేయడానికి వెళ్తారు. అప్పుడే మాంటీ కూడా తన బకెట్ తీసుకుని అక్కడికి వస్తాడు. అరే, ఈ లైన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. నేనిప్పుడు ఒక పని చేస్తాను. నాది మరియు గట్టుది సేమ్ బకెట్. నేను ఆ బకెట్లను మార్చేస్తాను. అదే సందర్భం అదునుగా చూసుకుని మాంటీ బకెట్ మార్చి నీళ్లు ఉన్న బకెట్ తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అరే చింకీ, నా బకెట్ ఏమైపోయింది? అలా ఎలా బకెట్ అంతా ఖాళీ అవుతుంది? బకెట్ ఏమైనా పగిలిపోయిందా ఏంటి? లేదు చింకీ, నేను తీసుకొచ్చేటప్పుడు సరిగ్గా చూసుకుని తెచ్చాను. నాకు అనిపిస్తోంది ఈ పని మాంటీదే అని. మాంటీ నీ బకెట్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఈ మొంటి చాలా కొంటివాడు. నేను వీడిని వదిలిపెట్టను. ఇప్పటికొదిలే గట్టు, నీ బకెట్ ఇంకొకసారి నింపుకో కదా. ఈ రోజు తెలిసింది నీళ్ల యొక్క ఒక్కొక్క బొట్టు విలువ ఏంటి అనేది. అవును గట్టు, నాకు ఈరోజు అర్థమైంది నీటిని అస్సలు వృధా చేయకూడదని. అమ్మా ఇంకా నాన్న పిల్లల ఈ మాటలు విని చాలా సంతోషిస్తారు. భలే, ఈ నీటి కొరత వల్ల పిల్లలకి నీటి విలువ తెలిసొచ్చింది. అవును, అలా చూడు, గట్టు ఎంత ఆలోచించి తన బకెట్లో నీళ్ళని జాగ్రత్తగా వాడుతున్నాడు. వాళ్ల బకెట్లో నింపుకొని అందరూ ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. అలా ఇంటికి చేరుకున్న తర్వాత నాన్న తన బకెట్లో నుంచి కొంచెం నీళ్లు తీసుకుని ముఖం మీద చిమ్ముకుని, అరే, చాలా వేడిగా ఉంది ఈరోజు. అప్పుడే గట్టు కోపంగా ఇలా అంటాడు. నాన్న, మీరు నా నీటిని అస్సలు వృధా చేయవద్దు. వీటిని నేను రేపటి కోసం వాడుకుంటాను. ఈ మాటలు విన్న ముగ్గురు గట్టు వైపు తిరిగి చూసి నవ్వుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.